నరసరావుపేటలో పడకేసిన పారిశుద్ధ్యం. స్థానిక 30వ వార్డులో మురుగు కాలువలు శుభ్రం చేసి సుమారు 6 నెలలు కావస్తుంది. నరసరావుపేటలో పడకేసిన పారిశుద్ధ్యం. స్థానిక 30వ వార్డులో మురుగు కాలువలు శుభ్రం చేసి సుమారు 6 నెలలు కావస్తుంది. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వార్డు మెయిన్ రోడ్డు నడి రోడ్లో ఇది పరిస్థితి. పిల్లలు తిరిగే స్కూల్ పక్కనే ఇళ్ల మధ్య ఇది ఈ విధంగా జబ్బులు వచ్చే కార్యక్రమం, విపరీతంగా జబ్బులు వచ్చే కార్యం. ఎవరు కూడా క్లీన్ చేసిన పాపాన పోలేదు. లేవు, నీళ్లు పోవట్లేదు, అసలు క్లీన్ కూడా చేయట్లేదు, అసలు చేయట్లేదు. కాలువలు బాగుంది. ఇంట్లో చెత్త తీసుకెళ్తున్నారా? సరే సార్, బాగా ఉన్నాయి. సాధారణ వచ్చిందా? కొత్త పెన్షన్లు ఇవ్వలేదమ్మా ఇంకా. మన గవర్నమెంట్ లో ఉన్న పెన్షన్లు 66 లక్షలు ఉంటే ఇప్పుడు 6 లక్షల పెన్షన్లు తీసేశారు. ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల. ఈ 2 సంవత్సరాల కాలంలో ఉన్న పెన్షన్లే 6 లక్షలు తీసేశారు. ఇది చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచడం అంటే 1000 రూపాయలు పెంచుతుంటే ఇది 6 లక్షల పెన్షన్లు తీసేసి ఈ డబ్బులు కాస్త దానికి అడ్జస్ట్ చేశాడు. ఇంతవరకు 2 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది పరిపాలన. అంతా అబద్ధాలు చెప్పటం. ఈ పెన్షన్లు ఇంతవరకు ఇవ్వకుండానే మళ్ళీ ఒక బిడ్డను 3వ బిడ్డను కంటే 30,000 ఇస్తాను, 4వ బిడ్డను కంటే 40,000. మళ్ళీ రోజుకు ఒక అబద్ధం చెప్తా ఉన్నాడు. ఏమ్మా, మళ్ళీ జగన్ అన్న వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. కాలంలో ఒక కొత్త పెన్షన్ కూడా అదే ఇప్పుడే అవకాశం లేవా? ఇప్పుడు సచివాలయం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, మాట్లాడి. ప్లాస్టిక్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ ఇవన్నీ వేసి ఒక 6 నెలలు ఉంటది. 6 నెలల క్రితం వేసిన బాటిల్ అని 15 రోజులు 20 రోజుల క్రితం తీశారు. దాన్ని ఎత్తే కార్యక్రమం కూడా ఎవరు చేయట్లేదు. ఓకేనా? ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం నర్సరావుపేట పట్టణంలోని 30వ వార్డులో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వార్డులో ప్రధానంగా కాలువలు క్లీన్ చేసే కార్యక్రమం లేదు. దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం అయిందట కాలువలు క్లీన్ చేసి. ఇక్కడ దోమలు విపరీతంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షం పడితే ఆ మురికి నీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడా కూడా కాలువలు శుభ్రం చేసే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. అట్లానే ఇంటింటికి చెత్త తీసుకెళ్తారు. గతంలో ఈ వార్డులో 3 నగర దీపికలు ఉండేవాళ్ళు. ఇప్పుడు కేవలం ఒకే ఒక నగర దీపిక. ఆమె అన్ని ఇళ్ళు తిరగలేదు. సో ఇంట్లో చెత్త వారం రోజుల నుంచి పెరిగిపోయి చెత్త లోపలే పెట్టుకోవడం వలన దోమలు పెరిగిపోయి పిల్లలకు కూడా జ్వరాలు వస్తున్నాయి. ఈరోజు ఇంట్లో వాసనతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. అర్జెంటుగా కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి ఇంటింటికి చెత్త తీసుకువెళ్లే కార్యక్రమం ఎలా చేయాలి, గతంలో ఉన్న నగర దీపికలను మళ్ళీ ఉపయోగించుకునే కార్యక్రమం చేసి ఈ చెత్తని కలెక్ట్ చేసే కార్యక్రమం, ఇంటింటికి కలెక్ట్ చేసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రధానంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే అనధికారిక కరెంటు కోతలు నర్సరావుపేట పట్టణంలో రూరల్ గ్రామాల్లో ఎప్పుడు కరెంటు తీసేస్తున్నారో, ఎప్పుడు పవర్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఎండలు విపరీతంగా 50 డిగ్రీలు ఈరోజు సెల్సియస్ లో ఉంటే రాత్రిపూట కూడా విపరీతంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం సోద్యం చూస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మళ్ళీ అది కాకుండా ప్రీపెయిడ్ మీటర్లు పెడతారంట. రేపు 1వ తారీఖు నుంచి, జూన్ 1వ తారీఖు నుంచి ముందే డబ్బులు కడితేనే కరెంట్ ఇస్తారట. అది కూడా కొత్త విధానం తీసుకొచ్చారు. ఈ రోజే పేపర్లో కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి ప్రజా వ్యతిరేక పద్ధతులు అవలంబిస్తే మీకు ఖచ్చితంగా మంగళం పాడటం ఖాయం, మీకు బంగాళాఖాతంలో కలపటం ఖాయం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈరోజు హెచ్చరించే కార్యక్రమం చేస్తున్నాం. ఇంతవరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 2024లో 66 లక్షల పెన్షన్లుంటే ఇప్పుడు సుమారు 6 లక్షల పెన్షన్లు తీసేశారు. ఇప్పుడు ఉన్నవి దాదాపు 60 లక్షల పెన్షన్లే.
తీసేయడమే కాకుండా కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకపోవటం, 2 సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోవటం చాలా బాధాకరం. చాలా మంది భర్త చనిపోయిన వాళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, మరి చాలా మంది వికలాంగుల పెన్షన్లు ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వకపోవటం వల్ల చాలా మంది ఇబ్బంది పడే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం ఇక్కడున్న శాసనసభ్యుడికి తన సంపాదన చూసుకోవడం, లేదా ఒక 4-5 వ్యక్తుల కోసం ఆయన పనిచేస్తున్నాడు తప్ప ప్రజల కోసం కాదు. అది కూడా చెత్త పంచాయతీలు, పోలీస్ స్టేషన్లో చెత్త పంచాయతీలు, ఆ పంచాయతీలు వింటే ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు అవన్నీ నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు, అంత భయంకరంగా ఉంది ఈరోజు నర్సరావుపేట ఎమ్మెల్యే గారి పరిస్థితి. ఆఖరికి లోకేష్ సపరేట్గా ఒక పిఏని కూడా పెట్టే కార్యక్రమం చేశాడు నర్సరావుపేట అసెంబ్లీకి. స్వయంగా ఒక పిఏని పెట్టి ఇక్కడ విషయాలన్నీ కూడా మానిటర్ చేయాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 6 పిఏలు, ఎవరు పని చేస్తారో, ఎవరు ఉంటారో, ఎక్కడ ఉంటారో తెలియదు. ఎవరు బినామీలో, ఎవరు మరి అధికారులు ఫోన్ చేసి బెదిరించి లంచాలు కలెక్ట్ చేస్తున్నారో తెలియకపోవడం వల్ల లోకేష్ ప్రత్యేకంగా ఒక పిఏని నియమించాడు నర్సరావుపేట నియోజకవర్గం. సో నియమించుకొని డైరెక్ట్ గా లోకేష్ గారు ఖచ్చితంగా మీరు నర్సరావుపేట నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి, ఇక్కడ జరుగుతున్న అవినీతి అసాంఘిక కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఈ నియోజకవర్గంలో ఈ రోజు బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.